ఈరోజు మనము కేరళ బనానా చిప్స్ ఎలాగ చేయాలో చూద్దాము. ఇది ఇంట్లోనే ఈజీగా మనము చిప్స్ కార్నర్స్‌లో, షాప్స్‌లో దొరికితే ఎలా ఉంటాయో అలాగే క్రంచీనెస్‌తో, అదే కలర్‌తో, అలాగే అదే టేస్ట్‌తో సూపర్ ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇది నేను చిప్స్ కార్నర్ వాళ్ళని అడిగి తెలుసుకొని నేను ఆల్రెడీ ఇంట్లో చాలా సార్లు ట్రై చేసి ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఏ మాత్రం భయపడకుండా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రాసెస్ కనుక మీరు చూసారంటే ఇక మీరు ఎప్పటికీ మీరు బయట షాప్స్‌లో బనానా చిప్స్ అస్సలు కొనుక్కోరండి. అంత టేస్టీగా ఉంటుంది. చేయటం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఈ విధమైనటువంటి చిప్స్ అరటికాయలను తీసుకోవాలి. ఇవి కూర అరటికాయలు కాదు, అలాగే పచ్చి అరటికాయలు కూడా కాదు. పచ్చి అరటికాయలంటే మనము ఈ అరటి పండ్ల కోసమని పచ్చిగా ఉంటాయి కదా, ఆ అరటికాయలు కూడా కాదు. ఓన్లీ కేవలం ఇది చిప్స్ కోసమనే దొరుకుతుందనమాట. దీన్ని ఈ విధంగా తీసేసుకొని బాగా కడిగేసి నీళ్ళంతా కూడా తుడిచేసి గుడ్డతో దీనిపైన ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టేసుకోవాలి. అరటికాయలకి న్యాచురల్గానే ఈ విధమైనటువంటి మార్క్స్ అనేది ఉంటాయి. ఆ మార్క్స్ మీద సింపుల్గా మనము చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా లాగేసామంటే పైన ఉన్నటువంటి స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇందులో ఈ ప్రాసెస్లో మనకేంటంటే అరటికాయ మీద ఉన్నటువంటి ఒక లేయర్ అనేది పోతుంది. కొంతమంది ఈ పద్ధతిలో కట్ చేసుకొని చిప్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది మనము ఈ విధంగా స్క్రీపర్తో స్క్రీప్ చేసుకునేసి ఈ విధంగా చేసేసుకునేసి చిప్స్ చేస్తుంటారు. ఏదైనా కూడా మీకు టేస్ట్ అనేది అలాగే వస్తుంది. కాకపోతే సైజ్ అనేది మీకు చిన్నది పెద్దది కొద్దిగా వస్తుందన్నమాట. దీన్ని పక్కన ఉంచేసుకోండి. ఒక బౌల్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ విధంగా కలిపి దీన్ని కూడా పక్కన ఉంచేసుకోండి. ఇది ఎందుకని నేను మళ్ళీ చెప్తాను. తర్వాత చిప్స్ మేకర్ ఉంది కదా, ఇది తీసేసుకునేసి ఇందులో మీకు ఎంత లావు కావాలంటే అంత లావు మోడ్ అడ్జస్ట్ చేసేసుకునేసి డైరెక్ట్గా నూనెలో ఈ విధంగా చిప్స్ని తురిమేసుకోండి. ఈ విధంగా తురిమేటప్పుడు మన పైన ఆయిల్ అనేది పడచ్చు. అందువల్ల కొద్దిగా కేర్ఫుల్గా చేసుకోండి. ఇందులో ఎక్కువ చిప్స్ వేసేసేయద్దు. కొద్దిగా కావాల్సినంత వరకు గ్యాప్ ఉంచండి. తర్వాత ఆల్రెడీ మనం పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు 1-2 టేబుల్ స్పూన్లు ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఇది హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఏ మాత్రం లో కానీ మీడియం కానీ పెట్టద్దు. అరటికాయ అనేది కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో వేయించినప్పుడే మనకు పర్ఫెక్ట్గా చిప్స్ అనేది వస్తుంది. ఈ పసుపుడి నీళ్లు వేసేటప్పుడు కూడా ఏ మాత్రం మనం భయపడాల్సిన పని లేదు. చిటపటలు కూడా ఏమీ అనదు. అందువల్ల అది వేసుకున్నారంటే చిప్స్కు మంచి కలర్ అనేది వస్తుంది. అంతే అండి, మన తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన చిప్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్రంచీగా ఉంటుంది. పసుపుడి వాటర్ మాత్రం ఖచ్చితంగా వేయండి. అప్పుడే మీకు షాప్స్లో కొన్న చిప్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఆయిల్లో వాటర్ వేయటము భయం అనిపిస్తే వేయమాకండి. ప్లెయిన్ కలర్ అనేది వస్తుంది. నేను ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా ఉందో. అలాగే మీకు ఈ విధంగా నేను ఒకసారి అని చూపిస్తాను చూడండి. ఇది అనేటప్పుడే మీకు తెలుస్తుంది ఇది ఎంత క్రంచీగా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చిందో అనేసి. ఒకసారి ప్రెస్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అది కూడా ఎంత ఈజీగా క్రంచీ సౌండ్తో ప్రెస్ అయిపోతుందో. మీరు ఇలాగే తినేసేయచ్చు. ఆల్రెడీ మనం సాల్ట్ కలిపిన వాటర్ వేసాం కాబట్టి అందులో సాల్ట్ అనేది ఉంటుంది. అలా వద్దు అనుకుంటే కొంచెం కారంగా కావాలనుకుంటే కొద్దిగా మిరప్పొడి ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని చేసేసుకుంటే స్పైసీ చిప్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇవి 7-8 నెలల వరకు ఈజీగా నిల్వ ఉంటుందండి. మా పాపకు చాలా చాలా ఇష్టం ఈ చిప్స్. నేను మొదట్లో బయట తీసుకొని వచ్చేదాన్ని కొనుక్కొని. ఆ తర్వాత నేను చిప్స్ కార్నర్ వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని టిప్స్, అలాగే అరటికాయలు ఎలాగ పర్చేస్ చేయాలి, ఏ అరటికాయలు కొనాలనేది వాళ్ళు చెప్పారనమాట. దాన్ని బట్టి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లోనే చేస్తే అసలు మా పాప అసలు కనుక్కోలేదు. బయట తెచ్చావా మమ్మీ అని అడిగింది. అంత మతలబ్ అంటే లుక్ కూడా అంత బాగొస్తుందనమాట. ఇది చాలా చాలా క్రంచీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. ఈ విధంగా మనం గ్లాస్ బాటిల్లో కనుక నిల్వ చేసేసుకుంటే 7-8 నెలల వరకు క్రంచీగానే ఫస్ట్ డే తింటే ఎలాగుందో లాస్ట్ డే వరకు కూడా అదే టేస్ట్తో ఉంటుంది. కానీ మూత పెట్టేటప్పుడు ఎప్పుడు కొంచెము టైట్గా పెట్టండి. అప్పుడే క్రంచీనెస్ అనేది పోకుండా ఉంటుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్.